లాస్ ఏంజలీస్ నుంచి ఫీనిక్స్ కరెక్ట్ 6 గంటలు, 400 మైళ్ళు, అంటే 650 కిలోమీటర్లు. అక్కడ మొన్న మన ఇంటికి వచ్చిన శాండీ దీప ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, లాంగ్ డ్రైవ్. క్యారెట్ జ్యూస్. బండి పెట్రోల్ కొట్టిస్తున్నా. ఎంత ఉంది పెట్రోలు? 4.20 ఉంది. 4.19 అంటే లీటరు 101.99 రూపాయలు పడుతున్నట్టు. గ్యాలన్ అంటే 3.8 లీటర్స్. అది ఓకే. గ్యాస్ డన్. ఇది క్యాప్ ఉండదు, మ్యాగ్నెట్. ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్గా. ఇది 2014 మోడల్, బట్ అప్పటికే ఇచ్చేసారు. చలో. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి. స్పీడ్ లిమిట్లో ఇప్పుడు 70 మైల్స్ స్పీడ్ లిమిట్. అంటే ఎంత? 120 కిలోమీటర్లో 130. అంతకు మించి ఎక్కువ వెళ్ళామనుకో, 6 గంటల్లో అరగంట కన్నా ఎక్కువ తేడా రాదు. ఆ అరగంట కోసం లైఫ్ రిస్క్ తీసుకోకూడదు. ఎక్కేద్దాం పదా, హైవే ఎక్కేద్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా పేరు గ్లెండేల్. ఇప్పుడు మన యుఎస్లో డాలస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంది? తెలుగు వాళ్ళు ఎక్కువ. ఎందుకు అంటే ఎక్కువ మంది అక్కడ ఉంటున్నాం కాబట్టి. అలానే ఈ గ్లెండేల్ అనగానే గుర్తుకొచ్చేది ఇరాక్, ఇరాన్, సిరియా, ఆర్మేనియా, ఇజ్రాయిల్. ఈ దేశం వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారనమాట. చాలా మంది ఉంటారు. వాళ్ళకు వాళ్ళు అనుకుంటా ఉంటారు, ఎక్కడ ఉంటామంటే గ్లెండేల్ అనగానే అనుకున్నా అక్కడి నుంచే అని అంటారు. అదనమాట. వీకెండ్ రోజు సాయంత్రం పూట ఒక లెవెల్లో ఉంటది ట్రాఫిక్. మామూలు రాడ్డు కాదు ఇది. రాడ్డు. అయితే ఇంకొకటి ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద అయ్యే యాక్సిడెంట్స్ టాప్ 3 ముఖ్యమైన 3 కారణాలు ఏంది అంటే, లేన్లలో సరిగ్గా నడపకపోవటం, ముందు కార్కి వెనకాల కార్కి గ్యాప్ ఎక్కువ మెయింటైన్ చేయకపోవటం, మూడోది లో టైర్ ప్రెషర్. ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉందనుకో, బండి అటు ఇటు తిప్పేటప్పుడు స్పీడ్లో కంట్రోల్ అవ్వదు. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి లాంగ్ డ్రైవ్లు చేసేటప్పుడు. ముందుకి ఆ కారుకి మన కారుకి మధ్యలో అట్లీస్ట్ 5 సెకండ్లు గ్యాప్ పెట్టుకోవాలి మనం వెళ్ళే స్పీడ్కి తగ్గట్టు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతూ ఉంటారు, అదే షిఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు కార్ తీసుకెళ్లరు. ఇదిగో ఇలాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. ఈ ట్రక్ ఉందా, దీని మీద ఒక 5-6 బళ్ళు ఉన్నాయి చూడు, ఖాళీ అయినట్టున్నాయి. ఒక $1000, $1500 అలా అయింది. $1000 అంటే 85,000. దూరాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. మనం బండి ఎక్కిచ్చేస్తే, బండి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే లోడ్ చేసుకొని మన ఇంటి ముందుకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తారనమాట. ఒక 5-6 రోజులు పట్టిద్ది. ఈ లాస్ ఏంజలీస్ అనేది కాలిఫోర్నియాలో ఉంటుంది. కాలిఫోర్నియాని మెక్సికో నుంచి యుఎస్ వాళ్ళు కొనుక్కున్నారు 1850వ సంవత్సరంలో అని చెప్పాను కదా. సిటీ లాస్ ఏంజలీస్ అంటే అర్థం సిటీ ఆఫ్ ఏంజల్స్, దేవతలు ఉండే ఊరు అని దాని అర్థం స్పానిష్ లో. లాస్ ఏంజలీస్, సిటీ ఆఫ్ ఏంజల్స్. లాస్ ఏంజలీస్, సిటీ ఆఫ్ ఏంజల్స్, స్పానిష్ టు ఇంగ్లీష్. అమెజాన్ ట్రక్కులు చూడు, తిప్పండి రా మీరు, ట్రక్కులు తిప్పండి. బయలుదేరి 1:20 అవుతుంది, 40 మైళ్ళు కూడా రాలేదు. ఈ పాటికి 100 మైళ్ళు వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ ఇప్పుడే తగ్గటం మొదలైంది. ఇంకోటి ఏంటంటే, డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన ముందు కారు, పక్క కారు, బ్యాక్ సైడ్ ఉన్న కార్లు అందరి డ్రైవర్ల బిహేవియర్ గమనిస్తూ ఉండాలి. ఎవరెవరు ఎట్లా నడుపుతున్నారు, ఎవరన్నా తేడాగా ఉన్నారా, అన్నీ కూడా. రిలాక్స్గా నడుపుతున్నారు అనుకో ఎవరన్నా, ఒక కన్నేసి ఉంచాలి. రిలాక్స్గా నడిపే వాళ్ళు అన్నీ గమనించరు.
ఇంకోటి ఏంటంటే మన బండిలో ఇప్పుడు నేను డ్రైవర్ సీట్లో ఉన్నా కదా, ఇక్కడ పక్కన షార్ట్ గన్ అదే ప్యాసింజర్ సీట్లో ఉన్నాననుకో, 4-5 గంటలు నడిపిన తర్వాత పక్కన ఫ్రెండ్ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా నడిపేటప్పుడు 4-5 గంటలు నడిపిన తర్వాత ఎలా నడుపుతున్నారు అని నాకు ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే ఒక క్వశ్చన్ అడుగుతా. అడిగిన క్వశ్చన్ తిరిగి అడిగినా లేకపోతే ఆన్సర్ చెప్పకపోయినా అవుట్, మారిపోతుంది. నేను వచ్చేస్తా డ్రైవర్ సీట్లోకి. సింపుల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అడుగుతా, 25-30 ఎంత అని అడుగుతా. చెప్పకపోయినా టైం తీసుకున్నా కథం, ఆల్రెడీ టైర్డ్ అయిపోయినా అని అర్థం అనమాట. అది ఇప్పుడే సిటీ అయిపోతుంది, మెల్లిగా ఎడారిలోకి వెళ్తున్నాము. ఇగో ఇక్కడ చూడు, ఈ కరెంట్ పోల్స్ చూడంగానే ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది, చెప్తా వినండి. మేము 10th క్లాస్లో ఉన్నాము. మా సైన్స్ టీచరు ఎలక్ట్రిసిటీ కరెంటు వైర్లలో నుంచి కాకుండా గాలిలో నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఏమైద్ది అని అడిగాడు. 42 మందో 32 మందో ఉన్నాం క్లాస్లో, ఒక్కళ్ళం కూడా ఆన్సర్ చెప్పలేదు. పిచ్చి కొట్టుడు కొట్టాడు ఇంత కర్రలు పెట్టి. గాలిలో నుంచి కరెంటు ట్రాన్స్ఫర్ అయితే అందరూ షాక్ కొట్టి చచ్చిపోతారు కదరా, ఆ మాత్రం తెలియలేదా అన్నాడు. కరెక్టే కదా అనుకున్నాం. అయిపోయింది, ట్రాఫిక్ ఇక ఏం లేదు. ఇక్కడ నుంచి మొత్తం ఫ్రీగా ఉంటుంది హైవే అంతా. కరెక్ట్ 5 గంటలు ఈ హైవే మీద. ఇక్కడ హైవే కనపడుతుందా, 10 ఈస్ట్ అని, దీని మీదే వెళ్తాం 5 గంటలు దీని మీద. ఇదేంటంటే ఈ హైవే 3950 కిలోమీటర్లు ఉంటుంది. కాలిఫోర్నియా వెస్ట్ లో ఇటు చివరికి ఉంటుంది కదా, అటు ఈస్ట్ లో చివరికి ఉండే స్టేట్ ఫ్లోరిడా. కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా దాకా వెళ్తుంది ఈ రోడ్డు. 4000 కిలోమీటర్లు ఆల్మోస్ట్. 5 గంటలు వెళ్ళంగానే ఫీనిక్స్ లో దిగిపోతాం మనం. ఇక్కడ కొండలు చూడ ఎలా ఉన్నాయో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో హైవే సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు యుఎస్ మ్యాప్ ఇలా ఉంటుంది కదా, ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చే రోడ్లన్నీ హైవేలన్నీ కూడా 0 తోటి ఎండ్ అవుతాయి. అంటే I-10, I-20, I అంటే ఇంటర్స్టేట్ 10, 20, 30, 9 అప్ టు 90 దాకా ఉంటాయి. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాయి వర్టికల్ గా, అంటే సౌత్ నుంచి నార్త్కి, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే అన్ని కూడా 5 తోటి ఎండ్ అవుతాయి. I-5, I-15, I-25, 35 అప్ టు I-95. ఆ సిస్టమ్ అర్థమైతే చాలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అసలు మ్యాపే అవసరం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న డెస్టినేషన్స్కి వెళ్తానికి మ్యాప్ కావాలి, కానీ లాంగ్ డ్రైవ్లో అసలు అవసరమే లేదు. మళ్ళీ ఇంకో ట్రాఫిక్ జామ్ వచ్చింది ఇక్కడ. ఎక్కడ యాక్సిడెంట్ అయి ఉంటుందో లేకపోతే ఏమైందో. ఈ పక్కన కుబోటా ట్రాక్టర్స్ది షోరూమ్ ఉంది చూడండి, కనపడుతుందా? ఇదిగో ఇవన్నీ కుబోటా బళ్ళు, జాపనీస్. ఇదిగో ఇప్పుడే ఒక రెస్ట్ ఏరియాలో ఆపా. రెస్ట్ ఏరియా అంటే రెస్ట్ రూమ్స్కి అది వెళ్ళటానికి, బాత్రూమ్స్కి వెళ్ళటానికి, లేకపోతే ట్రక్కులు ఆపి ఓవర్ నైట్ అక్కడ పడుకోవటానికి, అలా అనమాట. చాలామంది వెరీ లాంగ్ డ్రైవ్లు కొట్టేవాళ్ళు రాత్రిపూట బండి ఆపి ఇక్కడ నిద్రపోతారు. పడుకోవచ్చు, ఏం కాదు. ఇదిగో వెనకాల అన్ని ట్రక్కులు ఉన్నాయి కదా. ఇదిగో రెస్ట్ ఏరియా ఒక లుక్కు. హైవే పక్కనే ఉంటాయి. ప్రతి 2 గంటలకి, ప్రతి 3 గంటలకి ఒక దగ్గర ఇలా ఉంటాయి. ఇక్కడ కొనుక్కోవడానికి ఏమి ఉండవు, అంటే లోపల కియాస్క్లు ఉంటాయి, వెండింగ్ మెషిన్స్, కానీ ఆ రెస్టారెంట్స్ అలాంటివి ఉండవు అనమాట. ఓన్లీ ఇలా ఎప్పుడైనా బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి, లేకపోతే బండి ఆపి ఇక్కడ నిద్రపోవడానికి. ఇంకోటి ఏంటంటే లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు స్లీవ్లెస్లు, షార్ట్స్, లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సరదాగా చెప్తున్నా, మనం వెళ్ళే డెస్టినేషన్ 650 కిలోమీటర్లు కదా. బ్రహ్మోస్ మిసైల్కి
650 కిలోమీటర్లు వెళ్తానికి 6 నుంచి 8 నిమిషాలు పట్టిద్ది. F-35 ఫైటర్ జెట్కి అరగంట పట్టిద్ది. మామూలు ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్కి గంటన్నర పట్టిద్ది. ఒక బస్సుకి 8 గంటలు పట్టిద్ది. మామూలుగా జనరల్గా కారు వెళ్ళే స్టాండర్డ్ స్పీడ్కి 6-6.5 గంటలు. ఓకే, బండి ఎక్కేద్దాం. ఇంకా ఏంటంటే, ఎప్పుడైనా సరే కాలిఫోర్నియా దగ్గర నుంచి వేరే దగ్గరికి లాంగ్ డ్రైవ్ ఎక్కడికి వెళ్తున్నా కానీ వెళ్ళేటప్పుడు మైలేజ్ తక్కువ వచ్చింది. తిరిగి కాలిఫోర్నియా వచ్చేటప్పుడు మైలేజ్ ఎక్కువ వచ్చింది. ఎందుకు అంటే కాలిఫోర్నియా అనేది సముద్రం దగ్గర ఉంటుంది కదా, సముద్రం దగ్గర ఎలివేషన్ తక్కువ. అంటే కాలిఫోర్నియా దాటి పైకి వెళ్ళే కొద్దీ మెల్లిగా ఎలివేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 650 కిలోమీటర్లు వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు మైలేజ్ నా బండి యావరేజ్గా హైవే మీద 12 వచ్చింది. వెళ్ళేటప్పుడు ఈ లెక్కన వెళ్ళేటప్పుడు 11 వచ్చింది అనుకో, తిరిగి వచ్చేటప్పుడు 14 వచ్చింది. ఎలివేషన్ దిగుతా వస్తాం కదా. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అలానే, అన్ని దేశాల్లో అలానే ఉంటుంది. ఎందుకంటే కోస్టల్ దగ్గర నుంచి కంట్రీలో మధ్యలోకి వెళ్ళే కొద్దీ కూడా ఎలివేషన్ మెల్లిగా ఇట్లా పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పులు వేసుకొని డ్రైవ్ చేయను. ఈ రోజుల్లో ఇది కూడా ఎలక్ట్రిక్ అయిపోతుంది. హైవే మీదకి, హైవే ఏ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ తోటి ఎక్కేయాలన్నమాట. గూడ్స్ బండి, ఎడారిలో గూడ్స్ బండిని చూస్తే అదిగో పోలీసు ఎవరికో వేసేసాడు టికెట్. ఎడారిలో గూడ్స్ బండిని చూస్తే భలే అనిపించింది. చీకటి పడిపోతుంది మెల్లిగా. ఇక్కడి నుంచి ఇంకో 4.5 గంటలు ఇక అచ్చంగా చీకట్లోనే డ్రైవ్. అయ్యో విండ్ మిల్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఏంటంటే ఆ విండ్ మిల్స్ తయారు చేసే అన్నీ కూడా చైనాలో తయారు చేసి వాటిని షిప్పుల్లో వేసి ఇక్కడికి తీసుకొస్తారు యుఎస్కి. ఇక్కడ ఒక వ్యూ చూడండి ఎలా ఉందో. వెనకాల పెద్ద మౌంటైను, కింద బళ్ళు. ఇదిగో ఇక్కడ ఏదో మైనింగ్ చేస్తున్నారు. చిన్న మైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. ఇక్కడ చూడు ఇంకా ఎన్నున్నాయో విండ్ మిల్స్, చాలా ఉన్నాయి. బయట విండీగా ఉన్నట్టుంది కొంచెం. అన్నీ కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడు అసలు సైజ్ ఎంతెంత ఉన్నాయో ఒక్కోటి. కరెక్ట్ 2 గంటలు వచ్చాం లాస్ ఏంజలీస్ నుంచి. దీన్ని మొరాంగో వ్యాలీ అంటారు. మొన్న కొచెల్లా అయింది గుర్తుందా? కొచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్ తెలుసా మీకు ఎవరికన్నా?
మొత్తం వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్స్ లో అది కూడా ఒకటి. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది అది. లాస్ట్ టైం కూడా వచ్చి ఒకసారి వీడియో చేశాం, మీకు గుర్తుందో లేదో. ఇక రోడ్డు అటు ఇటు ఎడారి, ఇంకో 3.5 గంటలు మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఓపెన్ గా రోడ్డు. ట్రక్కులు ఎక్కువ ఉంటాయి హైవే మీద. ట్రక్కులు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా? కాలిఫోర్నియాకి ఓషన్, సముద్రం ఉంది కదా, సముద్రం ఉన్న స్టేట్లు ఎప్పుడైనా తొందరగా డెవలప్మెంట్ అవుతాయి. ఎందుకంటే పోర్ట్లు ఉంటాయి కదా, అక్కడికి వచ్చిన సామాన్లు అన్నీ తీసుకొని ట్రక్కుల్లో వేసుకొని వేరే స్టేట్స్కి సామాన్లు వేసుకొని వెళ్తూ ఉంటాయి. ఎన్ని ట్రక్కులు ఉన్నాయో చూడండి. మొత్తం ఆ ట్రక్కులన్నీ లెక్క పెడితే ఈ 600 కిలోమీటర్లు 650 కిలోమీటర్లు వెళ్ళేలోపు కనీసం ఒక 700-800 ట్రక్కులు కనపడతాయి. ఇప్పుడు వచ్చిన సిటీ పేరు ఇండియో. ఇండియాకి మళ్ళీ ఉంది కదా వినటానికి, ఇండియో. ఇదేంటంటే మెడ్ జూల్ అని చెప్పి ఖర్జూరకాయ రకాలు ఉంటాయి. మొన్న పొలాల్లోకి వచ్చి ఖర్జూరకాయల చుట్టూ తిరుగుతా కోసుకొని తిన్నాను చూసారా, ఇక్కడే. ఈ పక్కనే ఒక ఉప్పు సముద్రం ఉంటుంది, సాల్టన్ సీ అంటారు దాన్ని. దాని చుట్టూ కూడా మొత్తం ఖర్జూరకాయలు పెంచుతారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడానికి లిథియం కావాలి కదా. మన ఇండియాలో లిథియం దొరికింది, లిథియం మైనింగ్. కానీ మన ఇండియాలో ఏంటంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ చేసే టెక్నాలజీ మనకు లేదు. అందుకని వేరే దేశాలకి ఎవరికన్నా అమ్మితే వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. మొన్న మధ్య ఒక 2-3 నెలల మధ్య ఆ ఉప్పు సముద్రం ఉందని చెప్పిన సాల్టన్ సీ, మన పాత వీడియోలో ఉంటుంది చూడండి. ఆ సాల్టన్ సీలో అడుక్కి, ఆ సముద్రం అడుగులో ఇంకా భూమి లోపలికి మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువైన లిథియం రిజర్వులు ఉన్నాయి. మెల్లిగా తీస్తారు, మొదలు పెడతారు. సముద్రం అడుగు నుంచి మైనింగ్ మొదలు పెడతారు ఇక. ఎందుకంటే లిథియం అనేది ప్రపంచంలో ఇప్పుడు అందరికీ చాలా అవసరం. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ వచ్చే 40-50 సంవత్సరాల్లో మొత్తం అంతా ఎలక్ట్రికే అయిపోతున్నాయి బళ్ళు కూడా, అన్ఫార్చునేట్లీ. అందుకని మరి భూమిలో ఉన్న పెట్రోల్ అయిపోతుంది కదా, ఎలక్ట్రిక్కి వెళ్ళాలి. ఆ లిథియం ఎవరెవరికైతే ఇప్పుడు ఇంతకు ముందు పెట్రోల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళంతా కూడా రిచ్ అయిపోయారు. ఇప్పుడు దుబాయ్, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్ అన్ని కూడా అంత రిచ్ ఎందుకు అంటే వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది కాబట్టి అమ్ముకొని అంత రిచ్ అయ్యారు. ఇప్పుడు పెట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే లిథియం దొరికిద్దో వాళ్ళంతా కూడా వచ్చే 100 సంవత్సరాల్లో బాగా డెవలప్ అవుతారు కంట్రీ అంతా. చూడండి అసలు ట్రక్కులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకోటి ఏంటంటే బండి నైట్ టైంలో డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఇది డాష్ బోర్డ్లో ఇదంతా ఉన్నాయా, ఇదంతా ఎంత డార్క్ ఉంటే అంత బాగుంటుంది, నాకు డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇంకా చిమ్మ చీకటి అయినప్పుడు ఇది డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. డిమ్ చేసేద్దాం, ఇక్కడ బటన్ ఉంటుంది. డిమ్ అయిపోయింది కదా, ఇంకా డిమ్ అవ్వాలి నాకు. డిస్ప్లే ఓకే, డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. ఇది ఉంటుంది సోర్స్, ఈ లైట్ ఒకటి ఉంటుంది. ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా ఆఫ్ చేసేయచ్చు. చేస్తా ఒక్క నిమిషం. ఓకే, కంప్లీట్ ఆఫ్. ఈ ముందు ఇది ఒక్కటే ఉంటుంది ఇంకా.
ఏమీ డిస్ట్రాక్షన్ ఉండదు, కళ్ళల్లోకి లైట్లు పడటం అలాంటిది ఏమి ఉండదు అనమాట. కొన్ని కార్లు ఉంటాయి ఇక్కడ డిమ్ చేయడానికి ఉండనే ఉండదు, 15 బటన్లు వత్తాలి అప్పుడు కానీ స్క్రీన్ ఆఫ్ అవ్వదు. ఇంకా ఏంటంటే ఎడారిలో నడిపేటప్పుడు చీకటి అయిపోయింది కదా, ఆ చీకట్లో ఒక్కొక్కసారి ఇట్లా కొన్ని 100 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఉల్కలు పడతా ఉంటాయి. అంత దూరాన భలే కనపడతాయి. ఆరెంజ్, రెడ్, ఎల్లో, పింక్, ఆ మీటియోర్స్. ఆరెంజ్ ఇప్పుడు అందులో ఉండేది ఎక్కువ, ఆ మీటియోర్లో ఉన్నది ఐరన్ అనుకో, అది ఆరెంజ్ కలర్లో బర్న్ అయింది. అలా కాకుండా అందులో నికెల్, కోబాల్ట్ అలాంటి మినరల్స్, అలాంటి హెవీ మెటల్స్ ఉన్నాయనుకో, ఎల్లో, పింక్, వైట్ అలా కలర్ మారుతాయి అనమాట. అసలు భలే ఉంటాయి. ఒక్కొక్కసారి ఫైర్ బాల్ వచ్చినట్టు పెద్ద పెద్దగా కూడా కనపడతా ఉంటాయి. మన దగ్గర బయట మంచం వేసుకొని పడుకుంటే చీకట్లో చుక్క రాలింది అంటుంటారు కదా, అవే. చుక్క ఎప్పుడు రాలదు, మీటియోర్స్ అంటారు వాటిని. ఉల్కలు మీటియోరైట్స్ 90% ఆకాశంలోనే బర్న్ అయిపోతాయి, 99% ఆకాశంలోనే కాలిపోతాయి. చూడు ఎంత చీకటి ఉందో, ఫ్రంట్ కెమెరా చూడు ఎంత చీకటి ఉందో, కనపడుతున్నానా? చూసారా, మళ్ళీ ఇక్కడ ఇంకో రెస్ట్ ఏరియా వస్తుంది. ఇక్కడ హైవేలు మలుపులు ఎక్కడైతే ఇట్లా కార్నర్స్ వస్తాయో అలాంటి దగ్గర ఈ బ్రైట్నెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా హైవే అంతా ఇంత బ్రైట్గా ఉండదు. మలుపులు తిప్పిన తర్వాత లేకపోతే ఎత్తులు పల్లాలు ఉన్న దగ్గర ఎక్కువగా కనపడేటట్టు పెడతారు. తర్వాత కూడా బ్రైట్ ఉంటుంది కానీ ఇంత బ్రైట్ ఉండదు. ఇదిగో వాల్మార్ట్ ట్రక్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి రోడ్డు మీద అటు ఇటు. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒక అతను ట్రక్ డ్రైవరు. అతను చెప్తా ఉంటాడు ట్రక్ డ్రైవింగ్ చేసే జాబు చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది అని. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 కిలోమీటర్లు వెళ్ళాలనుకో, ముందు వెళ్ళకూడదు తర్వాత కూడా వెళ్ళకూడదు. ముందు వెళ్ళావు అనుకో, అంత స్పీడ్గా ఎందుకు వచ్చావు, లోపల సామాన్లన్నీ మరి నువ్వు సేఫ్టీ రూల్స్ ఫాలో అయ్యావా అని చెప్పి అదొక గొడవ. స్లోగా వెళ్ళారనుకో, టైంకి వెళ్ళలేదనుకో. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు చికెన్స్కి, ఇప్పుడు కోళ్ళకి సంబంధించింది ఏదైనా దానా కావాలనుకో, టైంకి ట్రక్ వెళ్ళలేదనుకో, అక్కడ సప్లైస్ లేవనుకో, ఇప్పుడు ఆ కోళ్ళకి ఫుడ్ దొరకదు కదా, అలా ఉంటుంది లెక్క. ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఇలా అవుతా ఉంటాయి. హైవే మీద 2 ట్రక్కర్స్ పక్కనే వెళ్తా ఉంటారు, చాలాసేపు వెళ్తారు. ఒక్కోసారి మనకి దారి దొరకదు ముందుకు వెళ్ళడానికి, 5-6 నిమిషాలు కూడా వెళ్తారు ఒక్కోసారి. బండి గేజ్ చూపిస్తాను చూసారా, 194 మైల్స్ టు ఎంటీ. అది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఫోటోలో. 194 మైల్స్ అంటే 200 మైల్స్ అంటే 360 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ ఉంది ట్యాంక్ రేంజ్. ఇంకా
అక్కడక్కడ బోర్డు పెడతారు, నెక్స్ట్ సర్వీస్ 60 మైల్స్ అట్లా అని. అంటే ఆ 60 మైల్స్ వరకు కూడా, 60 మైల్స్ అంటే 95 కిలోమీటర్స్ కరెక్ట్గా. ఆ మధ్యలో ఇంకా ఏముండవు, గ్యాస్ స్టేషన్స్ పెట్రోల్ కొట్టించుకుందామన్నా అలాంటివి కూడా ఉండవు. ఈ మధ్యలో పెట్రోల్ అయిందా చచ్చరే. పోలీసులకి ఫోన్ చేస్తే వస్తారు కానీ తిడతారు. ఆ మాత్రం చూసుకోవా, చదువుకోలేదా నువ్వు, ఆ మాత్రం తెలవదా అని తిట్టి పెట్రోల్ కొట్టి వెళ్ళిపోతారు. ఏం పాటలు వింటున్నానో తెలుసా? బయలుదేరిన మొదటి గంట ACDC పాటలు విన్నా, తర్వాత SPB బాలసుబ్రహ్మణ్యం గారి పాటలకు వచ్చా, ఇప్పుడు మెటాలికాకి వెళ్తా. ఇక్కడ ముందు ఒక 10 ట్రక్కులు, వెనకాల ఒక 10 ట్రక్కులు ఉన్నాయి. చుక్కల్లో చంద్రుడికి మళ్ళీ నా బండి ఒకటి ఉంది, ముందు వెనకాల ట్రక్కులు. ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఉంది. ట్రక్కులు ఇటు రావటం, ట్రక్కులు పక్కకి వెళ్ళటం. ఇది చూడు ఎన్ని ఉన్నాయో ముందు. ఇప్పుడే ఒక చిన్న సిటీలోకి వచ్చాము. దీని పేరు నీడిల్స్. ఇది కాలిఫోర్నియాలో ఇటు చివరికి ఉంటుంది. ఇది అయిపోయి నీడిల్స్ అనే సిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏరిజోనా స్టేట్లోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఎంత దూరం వచ్చాము? 235 మైళ్ళు, అంటే 450 కిలోమీటర్లు అనుకుంటా. తర్వాత అక్కడి నుంచి, అంటే ఇక్కడి నుంచి ఇంకో 150 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి. అయిపోయింది. ఇక్కడ అరిజోనా స్టేట్లోకి వచ్చేసాం. వెల్కమ్ టు అరిజోనా. ఓకే, ఇక్కడ ఏదో రెస్ట్ ఏరియా ఉందంట. ఒకసారి దిగి బాడీ స్ట్రెచ్ చేసుకుందాం. గ్యాస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పెట్రోల్ రేట్ తగ్గింది చూసారా ఇక్కడ. అరిజోనాలో పెట్రోల్ రేట్ కొంచెం తక్కువ, $3.70, 380 ఉంది. కాలిఫోర్నియాలో ఎక్కువ. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, వెల్కమ్ టు అరిజోనా బోర్డు. యుఎస్లో ప్రతి స్టేట్కి కూడా వెల్కమ్ బోర్డు ఉంటుంది స్టేట్ బార్డర్కి రాగానే. నేను ఇంతకు ముందు వెళ్ళని ఏరియా అయితే మామూలుగా అయితే నైట్ టైం రాను, ఎందుకంటే వ్యూ మిస్ అవుతాం. ఇవన్నీ బాగా తిరిగేసాం ఎప్పటి నుంచో. ఓకే, ఇక్కడ ఒక క్విక్ స్టాప్. రోడ్డు సరిగ్గా కనపడకపోతే హై బీమ్ వేసుకోవాలి. ట్రక్స్, కార్స్. ఓకే, చూడు ఇక్కడ అన్ని ట్రక్కులు ఉన్నాయి.
చీకటిగా ఉంది, కొంచెం వేడిగా ఉంది కానీ గాలి ఉంది. ఇది అవ్వదు, తాగుతూనే ఉంటా. పాత రోజుల్లో వెనకాల నుంచి మహావీరులందరికీ వెనకాల నుంచి బాణాలు ఎన్ని తీస్తున్నా వస్తానే ఉన్నాయి అన్నట్టు ఇది అవ్వదు, తాగుతానే ఉంటుంది. దీన్ని ఒకటేసారి తాగేసాం అనుకో నిద్రపోబుద్ది అయింది బండిలో. బండి ఇప్పుడు చూడు, అన్లాక్ చేయంగానే అక్కడ హార్స్ పడిద్ది చూడు, అదిగో హార్స్ వచ్చింది చూసారా, ప్రొజెక్షన్. ఎంత చీకటిగా ఉంటే అంత బాగా పడిద్ది. ఇది ఇక్కడి నుంచి ఉంటుంది ప్రొజెక్షన్, ఇదిగో. ఇదిగో ఇంకా బాగా డార్క్లో బాగా కనపడింది. ఇక్కడ చూడు అన్ని ట్రక్కులు ఎన్ని ఉన్నాయో. ఇది ఇంకో రెస్ట్ ఏరియా. డ్రింకింగ్ వాటర్. ఓకే, ఇక్కడ వెనకాల ఏదో ఉంది ఏంటి? ఓ ఏం లేదులే, అంత ఎడారే కదా, చుట్టూ అంత ఎడారే కదా. అడుగో పైన చంద్రరావు ఉన్నాడు. మనకు అవసరం లేదు, మనకు కావాల్సినవన్నీ బండిలో ఉంటాయి, ఇక్కడ తీసుకోవడానికి ఏం అవసరం లేదు. ఇదిగో అరిజోనా గ్రాండ్ క్యానియన్, తెలుసా? విన్నారా పేరు ఎప్పుడన్నా? అరిజోనా స్టేట్లోనే ఉంటుంది గ్రాండ్ క్యానియన్. ఇంకోటి ఏంటంటే, ఇట్లా లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు హైవే మీద క్రూజ్ కంట్రోల్ వాడతా. క్రూజ్ కంట్రోల్ వాడతాను కానీ ఈ ఆటోమేటిక్ బళ్ళు వచ్చినాయి చూసారా, సెల్ఫ్ డ్రైవింగ్ బళ్ళు, లేకపోతే ఆటో పైలట్ ఉండే బళ్ళు, అవి అంటే మహా డేంజర్. వాటిని అసలు నేను నమ్మను, నేను వాటిని ఎప్పుడూ కొనను. వాటిని ఎవరన్నా కొంటానన్నా కానీ నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని ఇంటి చుట్టూ నడపరు కదా, కొనుక్కొని రోడ్డు మీదకి వస్తారు. ఆ బళ్ళు నా మీదకి వస్తే రోడ్డు మీద 1,00,000 ఉంటాయి డ్రైవింగ్ కండిషన్స్. నాకు తెలిసి లైఫ్లో నేను చేయాల్సింది చాలా ఉంది. ఇంకా ఇప్పుడు వరకు చేసింది ఇంతే, ఇంకా చాలా చేయాలి. ఆ బండికి కంట్రోల్ ఇచ్చామా తెలుసుగా, అది. ఇంకో 2 గంటలు ఇక్కడి నుంచి. బండిలో ఎలక్ట్రోలైట్స్ ఒకటి ఉంది, క్యారెట్ జ్యూస్ తోటి ఎనర్జీ సరిపోవట్లేదు. ఓకే, వాటర్లో కలిపి తాగేద్దాం. మరి భలే ఎనర్జీ ఉంటుంది ఇందులో, ఎలక్ట్రోలైట్స్ మిక్స్.
ఇక నైట్ టైము లేకపోతే డే టైము ఎప్పుడైనా కానీ ఎడారిలో డ్రైవ్ కొడుతుంటే డే టైంలో అయితే ఇంకా బాగుంటుంది, మస్తు మజా వస్తుంది. వెళ్ళిపోదాం పద. టర్న్ సిగ్నల్స్ బాగుంటాయి సీక్వెన్షియల్గా. ఆల్ రైట్, లెట్స్ గో. డార్క్నెస్లో నడుపుతుంటే భలే ఉంటుంది. ఈ డిస్ట్రాక్షన్ ఉండకూడదు ముందు. ఇక్కడ లైట్ చిన్నగా అయిపోయింది చూసారా, ఇది బ్రైట్ చేస్తే ఇలా ఉంటుంది, లోయెస్ట్ బ్రైట్. అది కూడా లేకపోతే ఇంకా బాగుంటుంది. $4 అడిగా, ఏదో ఒకటి చేసి దాన్ని కూడా క్లోజ్ చేయండి అంటే అది అవ్వదని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ బండికి పెట్రోల్ కావాలి. ఓకే, లవ్స్ గ్యాస్ స్టేషన్ ఉంది ఇక్కడ, చాలా పెద్దది అది. ఇక్కడ క్వార్జ్ సైట్ అని ఉంది చూసారా, క్వార్జ్ అనే క్రిస్టల్ని ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ, అంటే మైనింగ్ చేస్తారు. వచ్చేసాం పెట్రోల్ బంకులోకి. పెట్రోల్ लगा देंगे. గ్యాస్ స్టేషన్ టిప్ గుర్తుందా? ఫస్ట్ రాగానే దీన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకొని బాడీలో ఉన్న ఎలక్ట్రిసిటీని ఎర్త్ చేయాలి. ఓకే, కార్ని ఇలా పట్టుకున్నా కానీ ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎర్త్ అయిపోయింది. వావ్, ఇంత తక్కువ ఉంది ఏంది ఇక్కడ? 294. ఏంద్ర ఇది ఎంత తక్కువ ఉంది? హైవే మీద మళ్ళీ కాలిఫోర్నియాలో హైవే మీద $5 ఉంటుంది, ఆల్మోస్ట్ డబల్. ఈ లెక్కన పెట్రోలు నాకు తెలిసి 70 రూపీస్ పడుతున్నట్టుంది లీటర్.
ఇంకా కొంచెం తక్కువ. బండి అద్దాలు క్లీన్గా ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎట్లా అల్లరి చేస్తున్నారా ముందు. ఇది బ్రేక్ లైట్. ఎంత దుమ్ముందో. అద్దాలు ప్లెయిన్గా లేకపోతే యాక్సిడెంట్లు కూడా అవుతాయి. చలో ఎక్కేద్దాం బండి. ఇక్కడ నుంచి ఇంకొక గంటన్నర డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఈ ఎడారిలో శాండీగఢ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇందాక ఒక పెద్ద సౌండ్ వచ్చింది ట్రక్ ఏమాట వెళ్ళేటప్పుడు. ఏదో కానీ తగిలింది, ఒక చెక్కనో ఒక రాయో ఎగిరి చాలా పెద్ద సౌండ్ వచ్చింది. మరి కింద తగిలిందో పక్కన తగిలిందో. ఇప్పుడు కాదులే, రేపు ఎత్తుకుదాం దాన్ని. చలో. ఆల్ రైట్, ఎక్కేస్తున్నాం మళ్ళీ హైవే.
ఇప్పుడే ఫీనిక్స్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 20 నిమిషాలు ఈ సిటీ పక్కన ఎక్కడో ఉంటాడు వీడు. ఈ రోడ్ల మీద అసలు ఎవరూ లేరు. రేస్ ట్రాక్లకు మళ్ళీ కనపడుతున్నాయి నాకైతే. ఇప్పుడే వచ్చాం. ఇక్కడ గేటు. ఓకే, వచ్చేసాం. ఆల్మోస్ట్ చివరకు ఉన్నట్టుంది ఇల్లు. ఓకే, ఇల్లు ఏది? ఇదా? ఇంకా ముందు అనుకుంటున్నా. ఓకే, వచ్చేసాం వీడి దగ్గరికి. ఇదిగో. ఓకేనా? సండి, ఏ వాట్సాప్ బడ్డీ. బాగానే ఉంది వెదరు. ఆగు, ట్రిప్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇదిగో మనం ఎల్ఏలో బయలుదేరిన దగ్గర నుంచి 398 మైల్స్ వచ్చాం. అంటే 650 కిలోమీటర్స్. 650 కిలోమీటర్స్ రావడానికి 6 hours 58 minutes, 7 hours అనుకో. 15 గ్యాలన్లు అయింది. అంటే ఆల్మోస్ట్ 56 లీటర్లు. 26 MPG అంటే ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు పర్ లీటర్కి. 12-13 అది. ఎవరా సంగతులు చెప్పాలి. ఇంకా అవ్వలేదు. అక్కడ స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఫినిష్ చేస్తాను ఇది. అందరు పడుకున్నారు. టైం ఎంత అయింది? 12:30. 12:30 అయింది. 12:30. ఎట్లుండేది డ్రైవ్ అంతా ఓకే. ఎల్ఏలో కొంచెం ట్రాఫిక్ తగిలిన తర్వాత ఏం లేదు. నేను రిలాక్స్గా వచ్చా మెల్లగా వీడియో తీసుకుంటా. నైస్. స్టార్స్ పైన అన్ని స్టార్స్. కెమెరాకి దొరకలే. అరే మన శాంసంగ్ ఫోన్లో ఒక ఆప్షన్ ఉందిరా, నైట్ ఫోటోగ్రఫీ. ట్రై చేద్దాం రేపు. ఇప్పుడు కాదు, పిచ్ డార్క్లోకి వెళ్ళాలి. ఈ డార్క్ సరిపోదు. ఆస్ట్రోగ్రఫీ ఆప్షన్ ఉంటుంది లోపల. మీకు ఎన్ని స్టార్స్? మిల్కీ వేని ట్రై చేద్దాం. ఎన్ని స్టార్స్ కనిపిస్తాయా మీకు? ఎల్ఏలో ఉంటాయి, కానీ సిటీ ట్రాఫిక్ పొల్యూట్ కదా. అదిగో అక్కడ మార్స్ కనపడేవన్నీ స్టార్స్ కాదు. ఓకే, కొన్ని ప్లానెట్స్ కూడా కనపడతాయి. ఆరెంజ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉండేవాడు మార్స్. కెమెరాకి దొరకట్లేదు. నైట్ ఫోటోగ్రఫీ ఆన్ చేసి వీడియోస్ ట్రై చేద్దాం రేపు.
ఇదే నా బెంజ్ C300. ఇది కియా, మొన్న మనం నడిపిన బండి. ఇది మన మస్టాంగ్ మసిల్, మన మసిల్. యానిమల్ నరనా, మామూలు బండి కాదురా రే బేబీ. ఓకే, బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. అమ్మా చలో, నీకన్నా పెద్దగా ఉందిరా నా బ్యాక్ ప్యాక్. నైట్ పడుకునేటప్పుడు కూడా చైన్ తీయవారా? బాగా మెడల్ బాగా వాసిని. నిద్రపోయేటప్పుడు కూడా తీవా? లాక్ చేసాను. యా పద. వెల్కమ్. లైట్లు బాగున్నాయి రావు. కొంచెం వాటర్. బాటిలా లేకపోతే ఫిల్టరా? ఫిల్టర్. నేను తొందరగా పడుకున్నారు మరి. కాసేపు కూర్చుందాం. ఏంటి హోటల్ మొత్తం 7 గంటలు. రేపు పొద్దున్న లేచి అటు ఇటు తిరగడానికి వెళ్దాం. నైట్ టైం డ్రైవింగ్. వీడియో ఎట్లుంది అది. క్యారీ ఆన్. బాయ్. సామాన్ తీరా.